వెల్కమ్ టు యూఏటీవీ. మోడీ అంటే భారత్ ప్రధాని మాత్రమే కాదు, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న నేత కూడా. దేశాన్ని వృద్ధిలో 4వ స్థానంలో నిలబెట్టారు మోడీ. 11 ఏళ్ల తన పాలనలో గణనీయమైనటువంటి సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ, విదేశీ విధానంలో మార్పులు మనం చూస్తున్నాం. ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ రూపురేఖలను మార్చేశాయి. అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో మోడీ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. అలాంటి మోడీ మరో మెట్టు పైకెక్కారు. వరుసగా ఎక్కువ కాలం పదవిలో ఉన్న భారత ప్రధానుల్లో 2వ స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును బదులుకొట్టారు. సుదీర్ఘకాలం భారత ప్రధానిగా పనిచేసిన వారిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నారు. 16 సంవత్సరాల 286 రోజుల పాటు నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుండి 1977 మార్చి 24వ తేదీ వరకు అవిచ్ఛిన్నంగా 4077 రోజులు ప్రధానమంత్రిగా కొనసాగారు. దీన్ని మోడీ చెరిపేశారు. శుక్రవారం నాటికి మొత్తం 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె రికార్డును అధిగమించినట్లయింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలను విజయపదాన నడిపించినటువంటి ఘనత అప్పట్లో నెహ్రూ, ఇప్పుడు మోడీ సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వానికి ఎన్నికైన అధిపతిగా నరేంద్ర మోదీ ఇప్పటికే ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2014లో మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2018, 2023 కంటిన్యూగా ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన, దేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రి మోదీ కావడం విశేషం. అంతేకాకుండా నాన్ కాంగ్రెస్ ప్రధానుల్లో ఎక్కువ కాలం పనిచేసిన నేత కూడా మోడీనే. గుజరాత్లో జన్మించిన మోడీ కేంద్ర ప్రభుత్వానికి అధిపతిగా 2 పూర్తి పదవీ కాలాలు పూర్తి చేసిన కాంగ్రెసేతర నాయకుడిగా కూడా నిలిచారు. ఇదివరకు కాంగ్రెసేతర ప్రధానులు ఎవరూ కూడా ఇంతకాలం పాటు పనిచేయలేదు. గుజరాత్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మోడీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలిచారు. ప్రజలతో మమేకం అయ్యే స్వభావం, ప్రజలను ఆకర్షించేలా ప్రసంగించడం, అలుపెరగకుండా శ్రమించే స్వభావం మోడీని ఈ స్థాయిలో నిలిపింది.